నీతిమంతులకు, భక్తిపరులకు, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కృంగిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో వాళ్ళు ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలలో 6వ వచనంలో ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మనం వీళ్ళకి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల మనకు ధైర్యం వస్తుంది. కానీ మన ధైర్యానికి ఆధారం మన భక్తే ఉండాలి. మన యథార్థ ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారం కావాలి. నేను యథార్థంగా ప్రవర్తించాను, సో నాకు ఏమీ అవ్వదు. మన భక్తే మనకు ధైర్యం పుట్టించాలి. మన యథార్థ ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారం కావాలి. నిరపరాధి అయిన ఎవరు కూడా నశించలేదు, నేను కూడా నశించను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. యథార్థ వర్తనలు ఎక్కడ కూడా నిర్మూలం అవ్వలేదు, నేను కూడా నిర్మూలం అవ్వను. యథార్థంగా ప్రవర్తించాను, నిరపరాధిగా ఉన్నాను, నేను ఏ అపరాధం కూడా చేయలేదు. దేవుడు నాకు తోడుంటాడు, నా భక్తే నాకు ఆధారం, నా భక్తే నాకు ధైర్యం అని దేవునిలో మనం ఆనుకొని ఉండాలి.